అవతార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ ఆ శివ పార్వతుల తత్వానికి చక్కగా కనెక్ట్ అవుతూ ఆ శక్తిని జ్ఞానాన్ని చక్కగా అణువణువున నింపుకుంటూ మనం ఈరోజు సెక్షన్కి వచ్చేస్తున్నాము. గీతలో కృష్ణుడు ఏమి చెప్పాడో అదే ఇది. అంటే రివర్స్లో రాత్రి నుంచి జరిగింది పొద్దున్నకి సింహావలోకనం చేసుకోవాలన్నమాట. అదేమిటి అంటే ప్రతి ఒక్కరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు యోగి నిద్రలో ఉండడు, యోగి మెలకువగా ఉంటాడు. అంటే దాని అర్థం యోగి నిద్రపోడని కాదు, అతను నిద్ర కూడా పోతాడు, కానీ ఆ నిద్ర గుణము వేరేగా ఉంటుంది. మీ నిద్ర కేవలం ఒక మందు ప్రభావితమైన అపస్మారకం లాంటిది. ఒక యోగి నిద్ర అచేతనావస్థలో లేని ఒక లోతైన విశ్రామము. అతని శరీరం మొత్తం విశ్రామంగా ఉంటుందన్నమాట. అతని శరీరం యొక్క ప్రతి తంతువు కణము ఏ ఒత్తిడి లేకుండా విశ్రామంగా ఉంటుంది. కానీ అతను ఈ మొత్తం దృగ్విషయం యొక్క పూర్తి ఎరుకలో ఉంటాడు. ఈ ప్రక్రియను ప్రయత్నించండి. ఈ రాత్రి మొదలుపెట్టండి, దానిని ప్రయత్నించండి, అప్పుడు ఉదయం కూడా చేయండి. మీరు ఈ ప్రక్రియకు అలవడినారని, మీరు చేయగలరని మీరు తలిస్తే ఒక వారం తర్వాత మీ గతం మొత్తాన్ని ప్రయత్నించేయండి. సరిగ్గా ఒకరోజు సెలవు తీసుకోండి, ఒక ఏకాంతమైన స్థలానికి వెళ్ళండి. మీరు ఉపవాసం ఒకవేళ చేయగలిగితే అది మంచిది. ఉపవాసంతో ఉండటం నిశ్శబ్దంగా ఉండడం అన్నమాట. ఏదో ఒక ఏకాంతమైన సముద్ర తీరాన లేదా ఒక చెట్టు కింద చక్కగా పడుకొని మీరు ఉన్న సమయం నుంచి మీ గతం వైపు కేవలం వెళ్ళండి, అంతే. మీరు సముద్ర తీరాన ఇసుకను, సూర్యుని అనుభూతిని పొందుతూ పడుకుంటారు. ఇప్పుడు వెనక్కి వెళ్ళండి, అలా చొచ్చుకుంటూ దూరుతూ చొచ్చుకొని పోతూ వెళ్ళండి. మీరు గుర్తుంచుకోగలిగిన అంత ఆఖరి విషయాన్ని కనుక్కోండి. మీరు ఆశ్చర్యపోతారు. సామాన్యంగా మీరు చాలా ఏమీ గుర్తు తెచ్చుకోలేరు. మీరు 4 లేదా 5 ఏళ్ల తర్వాత అడ్డంకిని దాటలేకపోతారు. ఎవరికైతే మంచి జ్ఞాపక శక్తి ఉంటుందో వాళ్ళు 3 ఏళ్ల వయసు అడ్డంకి వరకు వెనక్కి వెళ్ళగలుగుతారు. కానీ హఠాత్తుగా ఒక అడ్డు వస్తుంది. అప్పుడు ప్రతి విషయము చీకటిగా అస్పష్టమైపోతూ ఉందన్నమాట. కానీ ఒకవేళ మీరు ఈ ప్రక్రియని ప్రయత్నిస్తే క్రమక్రమేపీ మీరు ఆ ఆటంకాన్ని భగ్నం చేస్తారు. మీరు పుట్టిన మొదటి రోజు దాకా అతి సులువుగా మీరు గుర్తు తెచ్చుకోగలరు. ఇదంతా ఒక స్వీయ ప్రకటీకరణము. మీ సూర్యునితో, సముద్రపు ఒడ్డుతో మరల తిరిగి మీరు ఒక వేరే అయిన మనిషిగా ఉంటారు. ఒకవేళ మీరు ఎక్కువ ప్రయత్నం చేస్తే మీరు గర్భం దాకా ప్రవేశించగలుగుతారు. మీకు గర్భం జ్ఞాపకాలు ఉంటాయి. మీ అమ్మతో ఉన్న 9 నెలల జ్ఞాపకాలు అవి. ఆ 9 నెలల నిర్ణీత కాలం కూడా మీ మనస్సులో నమోదు చేయబడి ఉంటుంది. మీ తల్లి నిరాశతో ఉన్నప్పుడు మీరు దానిని వ్రాసి పెట్టుకున్నారు, ఎందుకంటే మీరు నిరాశ పొందారు గనక. మీరు తల్లితో ఎంతో అనుసంధానమై, ఎంతగానో ఏకమై, ఎంతో ఒక్కటై ఉన్నారు. మీరు అక్కడ ఎంతలా అంటే మీ అమ్మకు ఏం జరిగినా అది మీకు జరిగేది. ఆమె కోపంగా ఉన్నప్పుడు మీరు కోపంగా ఉంటారు. ఆమె సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఆనందంగా ఉండేవారు. ఆమె ప్రస్తుతించబడినప్పుడు మీరు పొగడబడినట్లుండి అనుభూతి చెందేవారు. ఆమె సుస్థిపడ్డప్పుడు మీరు వేదనని, బాధని, ప్రతిదానిని అనుభవించేవారు. ఒకవేళ మీరు గర్భంలోకి ప్రవేశించగలిగితే ఇంక మీరు సరి అయిన అడుగుజాడల్లో ఉన్నట్లే. ఆ తర్వాత క్రమక్రమేణా మీరు ఇంకా ఎక్కువ చొచ్చుకొని పోగలరు.
గర్భంలోకి ప్రవేశించిన తొలి క్షణాన్ని మీరు చేసుకోగలరు. ఈ జ్ఞాపకం వలనే మహావీరుడు బుద్ధుడు గత జన్మలు పునర్జన్మ అనేవి ఉన్నాయని చెప్పగలిగారు. పునర్జన్మ వాస్తవంగా ఒక నియమం కాదు, అది కేవలం ఒక లోతైన మానసిక అనుభవం. ఒకవేళ మీ తల్లి గర్భంలోకి మీరు ప్రవేశించిన మొదటి క్షణం మీరు జ్ఞాపకం తెచ్చుకోగలిగితే అప్పుడు మీరు ఇంకా ఎక్కువ చొచ్చుకొని పోయి మీ గత జన్మ మరణాన్ని మీరు గుర్తు తెచ్చుకోగలరు. ఒక్కసారి కనుక మీరు ఆ చోటిని తాకితే అప్పుడు ఈ పద్ధతి మీ హస్తగతమైనట్లే. అప్పుడు మీరు మీ గత జీవితాలన్నింటిలోకి అతి సులువుగా వెళ్ళిపోగలుగుతారు. మొదటిసారే కష్టం, కానీ ఒక్కసారి వెళ్ళకితే ఈజీగా వెళ్ళిపోతాం అన్నమాట మనం. ఇది ఒక అనుభవం. ఫలితం అద్భుతంగా అసాధారణంగా ఉంటుందన్నమాట ఈ అనుభవం. ఎందుకంటే మీరు జీవించే అనర్థకమైన దానిని అచ్చు అలాగే చాలా చాలా జీవితాలలో జీవించారని అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు అక్కర్లేని విషయాలు అయ్యి చాలా జన్మలు మనం జీవించామని అప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట. మీరు ఈ మొత్తం అర్థం లేని దానిని ఎన్నో ఎక్కువ సార్లు పునరుక్తిగా చేస్తూనే ఉన్నారు. మనం చేసిందే చేస్తున్నాం అన్నమాట. ఆ నమూనా అలాగే ఉంటుంది. ఆ విధి విధానం అంతే, వివరాలు మాత్రమే వేరేగా ఉంటాయి. మీరు వేరే ఇంకా ఎవరో స్త్రీని ప్రేమిస్తారు. ఇప్పుడు మీరు ఈ యువతిని ప్రేమిస్తున్నారు. మీరు ధనాన్ని కూడబెట్టారు. ఆ నాణాలు ఒక రకమైనవి, ఇప్పుడు నాణాలు తేడాగా ఉన్నాయి, కానీ మొత్తం నమూనా అంతా అలాగే ఉంది. అది పునరుక్తి అయి ఉంటుందన్నమాట. ఒకసారి కనుక మీరు అదే అనర్థకమైన దానిని ఎన్నో ఎన్నో జీవితాలు జీవించారని, ఈ మొత్తం విషమ చక్రం ఎంత మూర్ఖత్వంగా ఉందో మీరు చూడగలిగితే హఠాత్తుగా మీరు మేలుకుంటారు. ఎస్, మొత్తం విషయం ఒక కల అయిపోతుందన్నమాట. మీరు దాని నుండి విసిరివేయబడతారు. ఇప్పుడు మీరు అదే విషయాన్ని భవిష్యత్తులో ఇంకా పదే పదే చేయాలని కోరుకోరు కదా, మరి కోరిక ఆగిపోతుంది అక్కడ. ఎందుకంటే కోరిక అంటే గతాన్ని భవిష్యత్తులోకి చాచడమే తప్ప ఇంకేం కాదు కదా. మరి కోరిక అంటే మీ గత అనుభవం ఇంకొక పునరుక్తి కొరకు మళ్ళీ వెతుక్కోవడం తప్ప మరేమీ కాదనమాట. కోరిక అంటే కేవలం ఒక పాత అనుభవాన్ని మీరు తిరిగి పునరుక్తి అవ్వాలని ఇష్టపడటం, ఇంకేమీ కాదు. మొత్తం మీరు ఈ దృగ్విషయం గురించి ఎరుకలోకి వచ్చేదాకా కోరికను మీరు వదిలిపెట్టలేరన్నమాట. మీరు ఎలాగ దానిని విడిచిపెట్టగలరు? గతం అక్కడ ఒక పెద్ద ఆటంకంలా, ఒక రాయిలాంటి అడ్డంకిలా ఉంటుంది. అది మీ నెత్తిపైన ఉంటుంది. అది మిమ్మల్ని భవిష్యత్తు వైపుకి తోస్తూ ఉంటుంది. కోరికలు గతం వలన కల్పింపబడతాయి, అవే భవిష్యత్తులోకి చాచబడుతూ ఉంటాయి. ఒకవేళ మీకు గతం ఒక కలలాగా తెలుసుకోగలిగితే కోరికలన్నీ నిర్వీర్యమైపోతాయి. అవి పడిపోతాయి అన్నమాట. కేవలం వడిలిపోతాయి. భవిష్యత్తు అంతర్ధానం అయిపోతుంది. గతం భవిష్యత్తు యొక్క అంతర్ధానంలో మీరు రూపాంతరం చెందుతారు. తర్వాత ఇంకొక సూత్రం, ఒక వస్తువును భావించండి, అదే అవండి. అంటే ఇక్కడ ఏంటంటే 11వ కేంద్రీకరణ ప్రక్రియ అన్నమాట ఇది. మీ ముందర ఒక వస్తువుని భావించండి, అది తప్ప మిగిలిన ఇతరమైన అన్ని వస్తువుల అభావాన్ని అనుభూతి పొందండి. అప్పుడు వస్తువు భావనని, అభావన అనుభూతిని పక్కకు వదిలేయండి. అప్పుడు బోధ అవుతుంది. అంటే దీన్ని ఇంకా వివరంగా మనం తెలుసుకుందాము. మీ ముందర ఒక వస్తువును భావించండి, ఏ వస్తువైనా, ఉదాహరణకు ఒక గులాబీ, ఏదైనా సరిపోతుంది. మీ ఎదుర ఒక వస్తువును భావించండి. తొలుత దానిని అనుభూతి పొందండి. చూడడం సరిపోదు, దానిని అనుభూతి పొందాలన్నమాట. మీరు ఒక గులాబీ పువ్వును చూస్తారు, కానీ మీ హృదయం చలించదు. మీరు దానిని అనుభూతి చెందట్లేదు కనుక.
అలా కాకపోతే మీరు ఏడవడం, రోదించడం మొదలుపెట్టేస్తారు. అలా కూడా కాకపోతే మీరు నవ్వటం, నాట్యం చేయడం ఆరంభించేస్తారు. మీరు దానిని అనుభూతి పొందట్లేదు, మీరు దానిని కేవలం చూస్తున్నారు. ఆ చూడడం అయినా కూడా పూర్తిగా ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు ఎన్నడూ పూర్తిగా చూడరు. గతం, జ్ఞాపకం అది ఒక గులాబీ పువ్వు అని చెప్తుంది. మీరు దానిని దాటి వెళ్ళిపోతారు. దానిని నిజానికి మీరు చూడనేలేదు. అంటే కళ్ళతో చూస్తాం, కానీ అక్కడ లోపల ఇన్నర్లో కూడా చూడాలి. మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మపరంగా కూడా చూడాలన్నమాట. ఇన్ని విధాలుగా చూసే చూపు ఉండాలి అని అర్థం ఇక్కడ. అది ఒక గులాబీ అని మనసు చెప్తుంది. దాని గురించిన ప్రతి సంగతి మీకు తెలుసును. అంతకు మునుపు మీకు గులాబీ పువ్వు కూడా తెలిసే ఉంటుంది కనుక ఈ పువ్వు గురించి పెద్ద తెలుసుకునేదేముంది అనుకుంటాం అన్నమాట మనం. కనుక మీరు దాన్ని అలా దాటేసి వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఈ గులాబీల గత అనుభవాల స్మృతిని బ్రతికించడానికి కేవలం ఒక్క క్షణ మాత్రం దర్శనం చాలును. ఆ ఒక్క క్షణ దర్శనాన్ని మనం ఎప్పుడైతే అనుభూతి చెందగలిగామో అప్పుడు మీరు దానిని దాటి వెళ్ళిపోతారు. చూడడం అయినా సరే సంపూర్ణంగా కాదు. అలా గులాబీతోనే ఉండండి, దానిని చూడండి, దాని అనుభూతిని చెందండి. దానిని అనుభూతి పొందడానికి ఏం చేయాలి? మీరు దానిని వాసన చూడండి, దానిని తాకండి. అది ఒక గాఢమైన శారీరక అనుభవం అయ్యేలా చెయ్యండి. తొలుత మీ కళ్ళు మూసుకోండి. గులాబీ పువ్వు మీ ముఖం మొత్తాన్ని సృజించేలా చేయండి. దానిని అనుభవించండి. దానిని కళ్ళపై పెట్టుకోండి. కళ్ళు దానిని తాకేట్లుగా ఉంచండి. దానిని వాసన చూడండి. దానిని హృదయం పైన పెట్టండి. దానితో నిశ్శబ్దంగా ఉండండి. ఆ గులాబీకి ఒక అనుభూతిని ఇవ్వండి. ప్రతి విషయాన్ని మర్చిపోండి. మొత్తం లోకాన్ని మర్చిపోవాలన్నమాట. అక్కడ ఆ గులాబీ పువ్వు మన ఆత్మ, అంతే. మీ ముందర ఒక వస్తువుని భావించండి. ఇతరమైన అన్ని వస్తువుల అభావాన్ని అనుభూతి పొందండి. ఎందుకంటే ఒకవేళ మీ మనస్సు ఇతర విషయాలు ఇంకా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఈ భావన లోతుగా చొచ్చుకోదు. మిగతా అన్ని ఇతర గులాబీలను మర్చిపోండి. అలా అంటే ఇతర వ్యక్తులన్నీ అంత మొత్తం బాహ్య ప్రపంచాన్ని మర్చిపోవాలన్నమాట. ఇతర వ్యక్తులందరినీ మర్చిపోండి, ప్రతిదానిని మర్చిపోండి. ఈ గులాబీనే అక్కడ ఉండనివ్వండి. ఓ గులాబీ, గులాబీ, గులాబీ మాత్రమే. ఇంకా ప్రతి విషయాలు మర్చిపోయి మిమ్మల్ని గులాబీ పూర్తిగా కప్పుకున్నట్లు చేసుకోండి. ఇదంతా విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీరు గులాబీలో మునిగిపోతారు. ఆ గులాబీ పువ్వు పెద్దగా అవి దాంట్లో మునిగిపోతారు. ఇది కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనం అంత కోమలం కాదు. కానీ ఆడవారికి ఇది అంత కష్టంగా ఉండదు, ఎందుకంటే దానిని అతి సులువుగా అనుభూతి పొందగలరు. మగవారికి ఇది ఒక ఎంత కష్టం కావచ్చును. వాళ్ళకి అతిగా వృద్ధి పొందిన ఒక కళాత్మక దృష్టి ఉంటేనే కానీ, అంటే ఒక కవిలా లేదా చిత్రకారిణిలా లేదా ఒక సంగీతకారిణిలా వాళ్ళ విషయాలని అనుభూతి చెందగలరు. కానీ ప్రయత్నించండి, పిల్లలు దీన్ని అతి సులువుగా చేస్తారు. అందుకే పిల్లల దేవుళ్ళతో సమానం. నేను ఈ పద్ధతిని నా స్నేహితులలో ఒక కుమారునికి నేర్పించాను. ఓషో మాస్టర్ చెప్తున్నారనమాట. వాళ్ళ ఫ్రెండ్లో ఒక అబ్బాయికి, ఒక ఫ్రెండ్ కొడుక్కి నేర్పించారంటే ఈ పద్ధతిని. అతను అతి సులభంగా అనుభవించగలిగేవాడు. నేను అతనికి ఒక గులాబీ పువ్వుని ఇచ్చి మీకు చెప్పినదంతా అతనికి చెప్పాను. అతను దానిని చేశాడు. అతను దానిని గాఢంగా ఆనందించాడు. అప్పుడు అతనిని నేను అడిగాను, నీవెలా భావిస్తున్నావు అని. అతను అన్నాడు, నేను గులాబీ పువ్వునయ్యాను. అదే అనుభూతి, అద్భుతమైన అనుభూతి అన్నమాట. నేను ఒక గులాబీ పువ్వునయ్యాను. పిల్లలు దీనిని అతి సులువుగా చేయగలరు. కానీ మనం ఎన్నడూ వాళ్ళకి ఆ శిక్షణని ఇవ్వము. అన్యదా వాళ్ళు శ్రేష్టమైన ధ్యానపరులు అవ్వగలిగేవారు.
ఇతర వస్తువులన్నింటినీ మర్చిపోండి. ఇది ఒక్కటి తప్ప అన్ని ఇతర వస్తువుల అభావనను అనుభూతి పొందండి. ఇదే ప్రేమలో సంభవిస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఎవరితోనన్నా ప్రేమలో ఉంటే మీరు ప్రపంచం మొత్తాన్ని మర్చిపోతారు. ఇంకా లోకాన్ని గుర్తుపెట్టుకుంటే అప్పుడు అది ప్రేమ కాదని బాగా తెలుసుకోండి. మీరు మొత్తం లోకాన్ని మర్చిపోతారు. ప్రేయసి లేదా ప్రియుడు మాత్రమే ఉంటారు. అందుకే ప్రేమే ఒక ధ్యానం అని నేను చెప్తాను అని ఓషో మాస్టర్ చెప్తున్నారు మనకి. ప్రేమలో ఉంటే ధ్యానమే, ధ్యానంలో ఉంటే ప్రేమతో ఉంటాము. ఈ రెండిటికి సంబంధం అనమాట. రెండు ఒకటే. ప్రేమ వేరు, ధ్యానం వేరు కాదనమాట. మన మీద మనకి ప్రేమ ఉంటే ధ్యానాన్ని ఎక్కువ చేస్తూ ఉంటాము. మీరు ఈ ప్రక్రియను కూడా వాడుకోవచ్చు. ఇతరమైన ప్రతిదానిని వదిలివేయండి. సరిగ్గా కొన్ని రోజుల క్రితం ఓషో మాస్టర్ చెప్తున్నారు, ఒక స్నేహితుడు అతని భార్యతో నా వద్దకు వచ్చారు. అతని భార్య ఒక రకమైన విషయం గురించి ఫిర్యాదు చేసింది. అందుకని ఆమె వచ్చింది. నా మిత్రుడు అన్నాడు, నేను 1 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇప్పుడు నేను దానిలో లోతుగా ఉన్నాను. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా ధ్యాన శిఖరాగ్ర స్థాయిని చేరినప్పుడు నా ధ్యానము శిఖరాగ్ర స్థాయి చేరినప్పుడు హఠాత్తుగా నేను రజనీష్ 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 అని కేకలు వేయడం సహాయకారిగా ఉందని నేను కనుగొన్నాను. అది నాకు సాయం చేస్తోంది రజనీష్ అన్నప్పుడు. కానీ ఇప్పుడు ఒక వింత జరిగింది. నేను నా భార్యతో ప్రేమలో ఉన్నప్పుడు నేను ఒక శిఖరాగ్ర స్థాయికి చేరినప్పుడు అక్కడ కూడా నేను రజనీష్ రజనీష్ అని అరవడం మొదలుపెట్టాను. దానివలన నా భార్య అత్యంత అధికంగా కలవరపడుతోంది. అప్పుడు ఆమె అంటోంది, నువ్వు నాతో ప్రేమలో చేస్తున్నావా, నీవు ధ్యానం చేస్తున్నావా, లేదా నీవు చేసేదేమిటి, మధ్యలో ఈ రజనీష్ ఎందుకు వస్తున్నాడు అని అడిగింది. అతను నాతో అన్నాడు, ఇప్పుడు ఇది అతి కష్టంగా ఉంది. ఎందుకంటే నేను ఒకవేళ రజనీష్ రజనీష్ అని అరవకపోతే నేను ఒక పరాకాష్ఠని పొందలేకపోతున్నాను. ఒకవేళ నేను అరిస్తే నా భార్య అతి ఎక్కువగా కలవలపడుతోంది. ఆమె ఏడవడం రోధించడం మొదలు పెడుతుంది. ఈ నాటక ఘట్టంలా తయారు చేస్తుంది. కావున ఏం చెయ్యాలి నేను? అందుకని నేను నా భార్యను తీసుకుని వచ్చాను అని చెప్తున్నాను అన్నమాట. నిజానికి అతని భార్య ఫిర్యాదు సరి అయినదే. ఎందుకంటే వారి మధ్య వేరే ఎవరో ఉండడం ఆమెకు నచ్చట్లేదు. అందుకని ప్రేమకి ఏకాంతం కావాలి, బొత్తిగా ఏకాంతం. ఆ ఏకాంతం అర్థవంతమైనది, కేవలం తగినంత మర్చిపోవడం కోసం అన్నమాట. ఇప్పుడు వస్తువు భావనని పక్కకే వదిలేస్తూ ఇప్పుడు ఈ వస్తువుపై మీకున్న భావనని పక్కకు వదిలేయండి. వస్తువు భావనని, ఇతర వస్తువుల యొక్క అభావన అనుభూతిని పక్కకు వదిలేస్తూ ఇప్పుడు 2 విషయాలు మాత్రమే ఉన్నాయి అక్కడ. తక్కిన ప్రతిదీ అభావమై ఉంది. ఇప్పుడు ఆ అభావాన్ని కూడా వదిలేయండి. ఈ గులాబీ, ఈ ముఖము, ఈ స్త్రీ, ఈ మనిషి, ఈ బండరాయి మాత్రమే హాజరై ఉన్నాయి. దీనిని కూడా వదిలేయండి. ఆ భావనని అలాగే వదిలివేయండి. హఠాత్తుగా మీరు ఒక శుద్ధమైన శూన్యంలోకి పడిపోతారు. ఏమీ మిగలలేదు అక్కడ. ఇంకా శివుడు అంటాడు, బోధ ఉంది, ఈ శూన్యాన్ని, ఈ ఖాళీని ఫలవంతం చేసుకోండి. ఇదే మీ స్వభావము, ఇదే స్వచ్ఛమైన అస్తిత్వము. ఎస్, ఆ శూన్యం, శుద్ధమైన శూన్యమే మన అస్తిత్వం అన్నమాట, మన ఉనికి. ఈ ఖాళీని ప్రత్యక్షంగా సమీపించడం కష్టమైంది, అతి కష్టమైంది, ఇది ప్రయాస పెట్టేది. కాబట్టి ఒక వస్తువుని వాహకంగా చేసుకొని దాని ద్వారా వెళ్ళడం సులభంగా ఉంటుందన్నమాట. తొలుత ఒక వస్తువుని మనస్సులో ఉంచండి. దానినే ఎంత పూర్ణంగా అనుభూతి పొందుతారు అంటే మరి మీరు ఇంకా తక్కిన దేనిని గుర్తించుకోవాల్సిన అవసరం లేకుండా అన్నట్లు అనమాట. మీ మొత్తం చైతన్యం ఆ ఒక్క వస్తువుతోనే నిండిపోతుంది. అప్పుడు దానిని కూడా వదిలివేయండి, దానిని కూడా మర్చిపోండి. మీరు ఒక అగాధంలో పడిపోతారు. ఇప్పుడు ఏ వస్తువు మిగలలేదు అక్కడ. మీ సత్వం మాత్రమే ఉంది. స్వచ్ఛంగా, అమలినంగా, ఖాళీగా అయిపోయింది అక్కడంతా. ఈ నిర్మలమైన ఉనికి, ఈ శుద్ధమైన చైతన్యమే మీ స్వభావము. ఖాళీ అయిన అద్భుతమైన శూన్యం అన్నమాట. అదే మన స్వభావము, సహజ స్వభావం మాస్టర్స్. కానీ దీనిని అంచెలంచెలుగా చేయండి. మొత్తం ప్రక్రియని ఒక్కసారే ప్రయత్నం చేయొద్దు.
మొదట వస్తువు భావనని కల్పించుకోవాలి. తర్వాత కొన్ని రోజులు ఈ భాగాన్ని మాత్రమే చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం చేసేయకండి ఒక్కసారే. అంటే మిడిల్గా కొద్దిగా స్టెప్ బై స్టెప్ చేయాలన్నమాట. కొన్ని రోజులు దానిని కేవలం అనుభూతి పొందండి. మీరు దానితో అలవడినప్పుడు అది సులభం అయిపోతుంది, అది అలవాటైపోతుంది అన్నమాట మనకి. అప్పుడు మీరు పెనుగులాడాల్సిన అవసరం లేదు. అప్పుడు అక్కడికి హఠాత్తుగా ఒక పువ్వు వస్తుంది. మొత్తం లోకం మర్చిపోవడం అవుతుంది. పువ్వు మాత్రమే ఉంటుంది అక్కడ. అప్పుడు రెండవ భాగం మొదలు పెట్టండి. మీ కళ్ళు మూసుకుని పువ్వుని కూడా మర్చిపోండి. మీరు ఒకవేళ మొదటిది చేస్తే రెండవది కష్టం కాదు, గుర్తుంచుకోండి. కానీ ఒకవేళ మీరు ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒక్కసారి చేసేద్దామని ప్రయత్నిస్తే రెండవది అసాధ్యమైపోతుంది. ఎందుకంటే మీరు మొదటిది చేయగలిగితే, ఒకవేళ మీరు ప్రపంచం మొత్తాన్ని ఒక పువ్వు కోసం మర్చిపోగలిగితే, మీరు ఆ పువ్వుని కూడా శూన్యత కొరకు మర్చిపోగలుగుతాం అన్నమాట. కాబట్టి రెండవ భాగం వస్తుంది, కానీ మొదట్లో మీరు దానికోసం పోరాడాలి. కానీ మనస్సు అతి మాయలమారి. మనసు ఎల్లప్పుడూ మొత్తం విషయాన్ని ప్రయత్నించమని చెప్తా ఉంటుంది. అప్పుడు మీరు జయప్రదం అవరు. అప్పుడు మనసు చెప్తుంది, ఇది ఉపయోగకరం కాదు, లేదా ఇది నీకు తగదు అని. మీరు జయప్రదం కావాలని అనుకున్నట్లయితే దీనిని భాగాలుగా ప్రయత్నించండి. మొదటి భాగం పూర్తి కానివ్వండి, అప్పుడు రెండవది చేయండి. అప్పుడు వస్తువు అక్కడ ఉండదు, మీ చైతన్యం మాత్రమే దాని చుట్టూతా కేవలం ఒక ప్రకాశంలా, ఒక జ్వాలలా ఉంటుంది. మీరు ఒక దీపంతో ఉంటారు. ఆ దీపం వెలుతురు చాలా వస్తువులపై పడుతుంది. దానిని ఊహాచిత్రం చేయండి. మీ గదిలో చాలా వస్తువులు ఉంటాయి. మీరు ఆ గది చీకటిలో ఒక దీపం తెచ్చినట్లయితే అన్ని వస్తువులు ప్రకాశింపబడతాయి. దీపం వెలుతురుని ప్రతి వస్తువుపై ప్రసరింపచేస్తుంది, కాబట్టి మీరు వాటిని చూడగలుగుతారు. అంటే దీపం అన్నిటికీ వెలుగునిస్తుంది కదా. ఇప్పుడు ఒక వస్తువుతోనే ఉండండి, ఆ ఒక వస్తువునే ఉండనివ్వండి. దీపం కూడా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు దాని వెలుగులో ఒకే ఒక వస్తువు ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆ వస్తువుని మీకు కూడా తొలగించేయండి. ఇప్పుడు ఏ వస్తువు లేకుండా వెలుతురు ఒక్కటే ఉంది. ఇదే మీ చైతన్యంలో కూడా సంభవిస్తుంది. కేవలం కాంతిగా ఉంటామన్నమాట. మీరు ఒక జ్వాల, ఒక అద్భుతమైన ప్రకాశము. మొత్తం ప్రపంచం మీ వస్తువు అయి ఉంటుంది. మీరు మొత్తంలో ఏకాగ్రత కొరకు ఎంచుకున్నారు. మీ జ్వాల అలాగే ఉంటుంది. కానీ అది ఇప్పుడు చాలా వస్తువులతో లీనమైపోయి ఉండదు. అది ఒకే ఒక దానితో మగ్నమై ఉంటుంది. అప్పుడు ఆ వస్తువును కూడా వదిలేయండి. హఠాత్తుగా అక్కడ కేవలం ప్రకాశం ఉంటుందన్నమాట, చైతన్యం. అది దేనిపైన పడదు. దీనినే బుద్ధుడు నిర్వాణము అని పిలిచారు. దీనినే మహావీర్యుడు కైవల్యమని, సంపూర్ణ ఏకత్వమని పిలిచేవారు. ఉపనిషత్తులు దీనినే బ్రహ్మ లేదా ఆత్మ అనుభవం అని పిలిచాయి. ఒకవేళ ఈ ఒక్క ప్రక్రియ చేయగలిగితే మీకు ఆధ్యాత్మిక బోధ అవుతుంది అని శివుడు అద్భుతంగా చెప్తున్నారు మనకి.